ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మీనరాశి మీనరాశి వారు చాలా సెన్సిటివ్ తత్వంతో, చాలా ముద్దొస్తూ బుద్దుగా ఉంటూ, ఎంతో చాకచక్యంగా ఉంటూ, తెలివితేటలు ఎక్కువగా ఉండి, ఎదుటి వారికి ఎప్పుడెప్పుడు సహాయం చేయాలా, ఎదుటివారు వీరిపైన ఎప్పుడెప్పుడు మోసం చేయాలా అనుకునేటువంటి తత్వంతో ఉంటూ, వీరు చాలా అమాయకత్వంతో, సెన్సిటివ్ తత్వంతో, ఒక్క మాట కూడా పడకుండా ఉండే తత్వంతో ఉండేటువంటి వారు ఈ యొక్క మీనరాశి వారు. ఇలాంటి మీనరాశి వారి పైన ఎంతో బుద్ధిమంతులుగా ఉంటుంటారు, ఎదురువారికి సహాయం చేస్తుంటారు, ఎవరికి ఏదైనా కావాలంటే తినేది కూడా పెడుతూ ఉంటారు, జేబులోనే సహాయం చేస్తూ ఉంటారు. మంచి వ్యక్తులు. ఎవరైనా వీరిపైన చెడు తత్వంతో వీరిని మోసం చేస్తే కూడా పోనీలే వారి కర్మతో వాడు పోతారని చెప్పి వీరే బాధపడుతూ ఉండి ఎదుటి వాళ్ళకి ఇంకా సహాయం చేయాలని తత్వం చూసారా? ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి అంత గొప్ప మీనరాశి వారికి ఎప్పుడైనా సరే ఎందుకున్నవండి, వీరికి కూడా నరదిష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు చూడటానికి చాలా అందంగాను, చాలా పద్ధతిగాను, చాలా మర్యాదస్తులుగాను, ఎవరిని నోరెత్తి మాట అనడం తత్వంతోనూ, అందరిని అర్థం చేసుకునే గుణంతోనూ ఉన్నారంటే కనుక అది ఒక్క మీనరాశి వారి వల్లే సాధ్యం. కాబట్టి బోలాశంకుల వరాలు ఇస్తూనే ఉంటారు అందరికీ. కాబట్టి అలాంటి వారిపైన నరదిష్టి నరఘోష ఖచ్చితంగా ఉంటుంది. వీరేం చేయాలంటే కనుక ఏదైనా దేవునికి ఆరాధన చేసుకుంటే ఆ నరదిష్టి నరఘోష నుంచి బయటపడాలి కదా. దాంట్లోని పిత్తు దోషాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. నాగదోషం, కుజదోషం, కలత్వ దోషం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటుంది వీరికిను. ఇవన్నీ దోషాలు పటాపంచడానికి చిన్న పరిహారం ఏంటంటే, ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అభిషేకం చేసుకోవటం, ఎక్కడైనా హనుమాన్ మందిరం ఉంటే కుంకుమర్చన చేయించడం, హనుమాన్ మందిరం ఉంటే ఆకు పూజ చేయించడం, హనుమానునికి 11 ప్రదక్షిణాలు చేసుకోవడం లాంటివి చేసుకుంటూ, ఎక్కడైనా దక్షిణామూర్తి ఉంటే అభిషేక అర్చనలు చేసుకోవడం, అలానే చంద్రగ్రహానికి బియ్యం దానం ఇవ్వడం, సిల్వర్ కాయిన్ కానీ కాటన్ కానీ ఏదైనా ఉంటే రూపు దానం చేయడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం వీరికి కలగాలి. ఇలాంటి చేసుకుంటే గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, కాలసర్ప దోషము, అలానే వీరికి ఉన్నటువంటి గ్రహచారము, అలానే వీరికి ఉన్నటువంటి ఈ దశాంత దోషాలు కూడా కొంతమేర పటాపంచలేకపోతాయి. కానీ ఇలా కాకుండా కొంతమంది ఉంటారండి, శత్రు భయం. ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర డబ్బో సహాయం పొంది వారు మళ్ళీ వీళ్ళకి ఇవ్వకుండా శత్రువులు అయిపోతారు. అలాంటి శత్రువులు అవడం ఒకటైతే, ఏదైనా ఒక అడుగు ముందుకు వేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగములు లాంటివి చేయించి అష్టదిబ్బందన పాలు చేస్తే మనం అనుకున్నటువంటి కార్యాల్లో ముందుకెళ్లకుండా, పెళ్లిళ్ళు అవ్వకుండా, పెటాకులు అవ్వకుండా, అలానే పిల్లలు పుట్టకుండా, పిల్లలు పుట్టిన ఎదగకుండా, జీవితం ఎన్ని చేసినా కూడా ముందుకెళ్లకుండా బాధపడుతూ ఉంటాం. మనలో మనమే కుంగిపోతూ కుషించిపోతూ ఎవరైనా మనిషిని చూస్తూ భయం వేస్తూ ఉంటుంది. అలానే పరిస్థితి ఏర్పడి మన పిల్లలు ఎదగకుండా, మన కుటుంబం ఎదగకుండా, అసలు ఇంటికే రాకుండా, భార్య భర్తలు దూరం అవుతూ మందు పెట్టడం, మాకు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైనా మన పైన జరుగుతూ ఉంది, గ్రహాల రీత్యా దోషాలున్నా, అలాంటి ప్రకృతిలో గ్రహాలు తిరుగుతూ ఉన్నా కూడా మన గ్రతి స్థితులు అన్ని అట్లనే ఉన్నాయి అనుకుంటే కనుక మనకేదో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. సుమి, అలాంటి ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మనకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికైతే ఏర్పడుతుంది. కాబట్టి దానికి తగ్గటువంటి మార్గం కూడా మనం వెతుకుతాం. అలానే గ్రహాల రీత్యా అన్ని దోషాలు ఉండవండి. ఒకవేళ గ్రహాల రీత్యా దోషాలు ఉంటే కనుక ఈ దానం చేసుకోవచ్చు. బియ్యం 1 కిలోం పావు, గోధుమలు 1 కిలోం పావు, ఉలవలు 1 కిలోం పావు, అలానే పట్టిక అని ఉంటుంది. ఈ పట్టిక 1 కిలోం పావు, 1 లీటర్న్నర ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని దాంట్లో బెల్లం కానీ, పట్టిక బెల్లం కానీ, అలానే మిశ్రీ కానీ వేసేసి, తేనె వేసేసి ఎదుటి వారికి దానం చేయండి. మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు, నాగదోషం, కుజదోషం, కలత్వ దోషాలు అన్ని కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి. అలానే ఇలాంటి దానం చేసినా కూడా మనకు అవ్వట్లేదండి, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, పేరంటాలు అవ్వట్లేదు, మనకి ఏం శుభకార్యాలు ముందుకెళ్ళట్లేదు, వాకిలు లేదు, ఇల్లు లేదు, గృహశోభ లేదు, నాకు ఎక్కడ స్థలాలు లేవు, అప్పులు పాలైపోతున్నాను, అష్టదిబ్బందులు అయిపోతుంది, నాకు ఏ పని ముందుకెళ్ళట్లేదు అనుకుని బాధపడేటువంటి మీనరాశి ఎవరైనా ఉన్నా అంటే గ్రహరీత్య దోషాలు ఏం చేయవండి. ఏళ్ళనాటి శని ఉన్నా, కలత్వ దోషం ఉన్నా ఎప్పుడు కూడా గ్రహాలు మనిషిని ఇబ్బంది పెట్టవు. ఇబ్బంది పెట్టే ఉన్నాయి. అవేంటంటే మన మంచితనం, మన చలాకితనం, మన ఒక సూత్రుతనం ఏదైతే ఉందో ఈ తనంతో మనం ఎదుటివారు మన పైన చేయించే చెడు క్రియలో మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అలాంటిది ఏమైనా దానాలు చేసినా, పూజలు చేసినా అవన్నీ పరిహారాలు చెప్పాను. అవి చేసినా కూడా అవ్వట్లేదంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. అలా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించడానికైతే ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. మీ సమస్య ఇట్టే చిటికలో పట్టా పంచలేలాగా మనం చేసేదానికైతే ఉన్నాం. అన్ని గ్రహాల వల్ల కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వారు.